అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంసీ మీడియా. నేను మీ మిథున్ చక్రవర్తి. ఈరోజు టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఈ క్రెడిట్ ఎవరికి దక్కాలి అని ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేపట్టిన పనులే అని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే వచ్చిందని, 2024 తర్వాత గవర్నమెంట్లోకి వచ్చిన కూటమి ప్రభుత్వం టీడీపీ అని చెప్పుకోవడం జరుగుతూ ఉంది. అయితే అసలు దీనికి కర్త కర్మ క్రియ ఎవరి హయాంలో ఏం జరిగింది, ఎలా జరిగింది, అసలు ఈ ఎయిర్పోర్టు పూర్తి కావడానికి ప్రధాన కారణం ఎవరు అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా చెప్తాను. నేను 2019 వైఎస్ఆర్ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 10వ నెల 30వ తారీఖున ల్యాండ్ ఎక్విజిషన్ అంటే అక్కడ ఆ యొక్క రైతుల దగ్గర భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం భూమి సేకరించడం జరిగింది. దానికి సంబంధించిన జీవో కూడా మీకు చూపిస్తాను. ఇది ల్యాండ్ ఎక్విజిషన్ 10/10/2019 తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క రైతుల దగ్గర ల్యాండ్ ఎక్విజిషన్ భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మొదలైన ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు 2019 స్టార్ట్ అయిన భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు స్టార్ట్ అయినాయి అప్పటి నుంచి. అయితే దానికి సంబంధించిన జీవో చూపించాను మీకు. అయితే భూములు ఇచ్చిన ఆ యొక్క రైతులకు కూడా పునరావాసం కల్పించేదానికి కూడా వాళ్ళకి సపరేట్ గా భూములు ఏర్పరిచి R&R ద్వారా వాళ్ళకి భూములు పునరావాసం వాళ్ళు నివసించడానికి ఆ యొక్క భూములు కూడా కేటాయించి వాళ్ళకి ఇళ్ళు, సరైన సదుపాయాలు, వైద్యం, విద్యుత్, నీటి సరఫరా, ప్రాథమిక స్కూల్స్ అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా 10/2/2020 వాళ్ళకి పునరావాసం R&R లో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన జీవో కూడా చూపిస్తాం మీకు ఇప్పుడు. ఈ జీవో నెంబర్ 12 GORT నెంబర్ కూడా 32గా అక్కడ మనకు కనిపిస్తా ఉంది. మరి దీనికి సంబంధించిన జీవో 10/2/2020 వాళ్ళకి ల్యాండ్ ఎక్విజిషన్ జరిగిన రైతులకు వాళ్ళకి పునరావాసం ఏర్పాటు చేయడానికి సంబంధించిన జీవో అది. ప్రతి ఒక్కరికి కూడా అక్కడ స్కూల్స్ కానీ, ఆఫీస్ సంబంధించింది కానీ, విద్యుత్ కానీ, వైద్యం కానీ అన్ని సౌకర్యాలు R&R పద్ధతి ద్వారా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పునరావాస కాలనీలు వాళ్ళందరికీ కూడా అక్కడ 2023 లోపే వాళ్ళందరూ కూడా ఆ ఏరియాకి వెళ్ళి బ్రతకడానికి సంబంధించిన మొత్తం అన్ని కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. 2023 లోపే పూర్తి చేసి వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. పునరావాసం వెళ్ళిన వాళ్ళ దగ్గర తీసుకున్న భూములు మొత్తం అక్కడ 2203 ఎకరాలు, అంటే దాదాపుగా అక్కడ 1465 మంది దగ్గర భూములు తీసుకోవడం జరిగింది. వాళ్ళకి కావలసిన అమౌంట్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే అక్కడ దాదాపుగా 2203 ఎకరాలు ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ నిమిత్తం కేవలం వైఎస్ఆర్ గవర్నమెంట్ లోనే ఆ భూమిని ల్యాండ్ ఎక్విజిషన్ జరగడం, ఆ ల్యాండ్ తీసుకున్న వాళ్ళకి పునరావాసం కల్పించడం, వాళ్ళకి సకల సౌకర్యాలు కల్పించడం, వాళ్ళకి 2023 లోపే వాళ్ళకి అన్ని క్లియర్ చేయడం. దానికి సంబంధించింది మన దగ్గర వాళ్ళకి దాదాపుగా 5 గ్రామాల నుంచి తీసుకోవడం జరిగింది. ఆ 5 గ్రామాలకు గాను ఒక్కొక్కరికి దాదాపుగా 52 లక్షల నుంచి ఎకరానికి 52 లక్షల నుంచి 60 లక్షల వరకు అక్కడ పలికింది. ఆ రేటు ప్రకారం వాళ్ళకి భూమికి తరపు అమౌంట్ ఇచ్చేయడం జరిగింది వాళ్ళకి. దానికి సంబంధించిన జీవో కూడా మనకు కనపడతా ఉంది ఇక్కడ. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ తర్వాత GMR వాళ్ళతో కన్సెషన్ అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగింది. అది 12/6/2020 తారీఖున మనకి GORT నెంబర్ 1 తరపున మనకి చూపిస్తా ఉంది ఇక్కడ. ఇది కూడా ఒక ప్రూఫే. వాళ్ళు ఇచ్చిన కన్సెషన్ అగ్రిమెంట్ తాలూకా రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్ నోట్ ఇది. అప్పుడు తర్వాత ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ కి పవర్ సప్లై కోసం దాదాపుగా 2,62,20,000తో వాళ్ళకి ఒక అగ్రిమెంట్ చేసుకోవడం కూడా జరిగింది. ఆ అగ్రిమెంట్ తాలూకా రిలీజ్ చేసిన జీవో. దానికి పవర్ సప్లై నిమిత్తం కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్ లోనే జరిగిందని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ కి వాటర్ సప్లై నిమిత్తం తారక రామ ప్రాజెక్ట్ నుంచి మనకి ఇక్కడ వాటర్ కి మనకి ఇక్కడ ఎంత కనిపిస్తుంది, 5,30,00,000 శాంక్షన్ చేస్తూ జీవో రిలీజ్ చేసిన GORT నెంబర్ 2 డేటెడ్ వచ్చి 12/1/2023 కనబడుతుంది ఇక్కడ. తారక రామ తీర్థ ప్రాజెక్ట్ అని. ఈ ప్రాజెక్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కి వాటర్ సప్లై కోసం 12/1/2023 తారీఖున మనకి ఇక్కడ వాటర్ సప్లై చేసినట్టు
చేసినట్టు జీవో కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్ 4/2023 సివిల్ ఏవియన్స్ తో కూడా MOU చేసుకొని ముందుకు చావడం జరిగింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఇది. 27/12/2023 AII ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాతో ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి MOU కూడా చేసుకోవడం జరిగింది. MOU బిట్వీన్ AII అంటే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ని AII తో MOU చేసుకోవడం కూడా జరిగింది. ఎప్పుడు 27/12/2023 GORT నెంబర్ 74. ఇందులో కూడా మనకు క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఎయిర్పోర్ట్ అథారిటీతో కూడా MOU చేసుకున్నది కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారని మనకి ఈ జీవో ద్వారా కనిపిస్తా ఉంది. MOU విత్ GMR తో కూడా MOU చేసుకున్నట్టు మనకి ఒక అగ్రిమెంట్ ద్వారా ఆర్డర్ కాపీ చేశారు అప్పుడే. ఇది కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్ లోనే GMR కంపెనీతో MOU చేసుకోవడం కూడా జరిగింది. దీనికి సంబంధించిన వీడియో కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఒకసారి. ప్రపంచంలో చాలా ఎయిర్పోర్ట్లు కట్టారు, కానీ మా సొంత ఊరు రాజావు ఇక్కడ మీ అందరూ తెలిసేటువంటి నెల ఒక గంట వైజాగ్ 2వ ఊరు. మరొకటి ఏంటంటే నా ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్టు శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేశారు. మళ్ళీ ఆయనే సీన్ రోడ్డు ఇనాగ్రేట్ చేశారు. 2 మా ఢిల్లీ ఎయిర్పోర్టు రాజశేఖర రెడ్డి గారే వారితో పాటు వచ్చి ఇనాగ్రేట్ చేశారు. వాళ్ళు ఈ రోజుని అది భగవంతుడు నిర్ణయం తీరు వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి అప్పుడు కష్టాలతో ఈ రోజుని నాకు ఫౌండేషన్ అయినటువంటి అది కనిపించిందా? 2023 జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈయన GMR గ్రూప్ సంస్థ అధినేత శంకుస్థాపన రోజున పాల్గొనడం, ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగిందని స్వయంగా ఆయనే చెప్పడం జరిగింది. సంతోషమే గారు వారే దీన్ని మళ్ళీ ఇనాగ్రేట్ చేయాలని నేను భగవంతుడిని నేను కోరుకుంటున్నాను. నేను ఇది GMR గ్రూప్ తో వాళ్ళు చేసుకున్న అగ్రిమెంట్. ప్రెస్ రిలీజ్ నోట్ కూడా ఇది. దానికి సంబంధించిన ఎవిడెన్స్ GMR గ్రూప్ తో వాళ్ళకి పునరావాసం ఏర్పాటు చేసిన వాళ్ళ ఇల్లు కట్టించిన ఇల్లు ఇవన్నీ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఎవరైతే రైతులు భూములు ఇచ్చినారో వాళ్ళందరికీ కూడా పునరావాసం ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు ఇది 2023లో ఫైనల్ ఇల్లు కూడా కట్టి ఈ విధంగా వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. ఈ రకంగా ఇవన్నీ కూడా పునరావాసం వాళ్ళకి ఏర్పాటు చేసిన ఇళ్ళే. ఇవన్నీ కూడా వాళ్ళకి పునరావాసం ఏర్పాటు చేసి 2023 లోపే వాళ్ళని అక్కడికి వాళ్ళకి కావలసిన అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కేవలం వైఎస్ఆర్ గవర్నమెంట్ లోనే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగింది. ఇవన్నీ పూర్తి చేసుకున్న తర్వాత కొన్ని ఇబ్బందుల వలన కొన్ని కోర్టులో కేసులు కూడా ఉండడం జరిగింది. వాటన్నిటిని కూడా ఆయన హయాంలోనే మే 3, 2023 కోర్టు ద్వారా కూడా లీగల్ గా అన్ని కూడా ప్రొసీడ్ అవ్వచ్చు అని చెప్పేసి కోర్టు ద్వారా కూడా అప్రూవల్ తెచ్చుకొని ఆ రోజున భోగాపురం ఎయిర్పోర్ట్ కి క్లియరెన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ ముగించుకున్న తర్వాత GMR సంస్థతో ఏర్పరచుకున్న MOUను బట్టి వాళ్ళు ఆ సంస్థకు అప్పచెప్పి భోగాపురం ఎయిర్పోర్ట్ ని ఫైనల్ గా 2023 3వ తారీఖు 5వ నెల 2023 సంవత్సరంలో భోగాపురం ఎయిర్పోర్ట్ కి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన స్వహస్తాలతో శంకుస్థాపన జరిగిందని చెప్పేసి మనకి క్లియర్ గా తెలుస్తూ ఉంది. మరో 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తయి ఈ ఎయిర్పోర్టు 2026 నాటికి ఇక్కడ నుంచి భోగాపురం నుంచి విమానాలు ఎగిరే పరిస్థితి వస్తుంది అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నాను. ఇవన్నీ కూడా ఆనాడే 2023 GMR సంస్థతో ఏర్పరచుకున్న MOUలో PPP ద్వారా వాళ్ళకి ఆల్రెడీ ప్రాజెక్ట్ మొత్తం కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అంటే ఏ నాడైతే PPP ద్వారా వాళ్ళకి ప్రాజెక్ట్ ని సబ్మిట్ చేశారో మరి ఆ నాటి నుండి కూడా అదే స్ట్రక్చర్ తో అదే మోడల్లో అదే వేలో అన్ని కూడా 2026 సంవత్సరంలో మీరు ఇచ్చిన PPP ద్వారానే ఆ విధంగానే ఎయిర్పోర్ట్ వెలుస్తుందని చెప్పేసి ఆ రోజే సంస్థకు అప్పచెప్పడం జరిగింది. మరి ఆ రోజు అప్పగించిన యొక్క ప్రాజెక్టు ద్వారానే యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన చొరవ బట్టి శంకుస్థాపన చేసిన రోజున చెప్పిన మాట 2026 సంవత్సరంలో ఖచ్చితంగా భోగాపురం ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్లు ఎగురుతాయని ఆనాడే చెప్పిన రీతిగా ఈ రోజు ఆయన చెప్పిన మాట ప్రకారం 2026లో ఫ్లైట్లు ఎగురుతా ఉన్నాయి. ఈ రోజు వీళ్ళందరూ కూడా దీనికి పైన రంగులు పూసుకొని మేము చేశామని చెప్పేసి ఈ రోజు ఓపెన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత జరిగిందనేది స్వయాన వాళ్ళ మినిస్టరే, టీడీపీకి సంబంధించిన మినిస్టరే రామ్మోహన్ నాయుడు గారే చెప్పడం జరిగింది. 13 సెప్టెంబర్ ఇక్కడికి రావడం జరిగింది. 13 సెప్టెంబర్ నాడు
వైఎస్ఆర్ గవర్నమెంట్ తర్వాత మిగిలిన కార్యక్రమాన్ని మనం పెట్టుకున్నాం అని ఆయన చెప్తా ఉన్నారు. ఇచ్చేసినప్పుడు ఓవరాల్ ప్రాజెక్ట్ 86.61% కంప్లీట్ అయింది. చెవులు నెలేసుకొని ఒక్కసారి 86.61% వైఎస్ఆర్ గవర్నమెంట్ దిగిపోయే టైంకి 86.61% పూర్తయిందని చెప్పి స్వయాన మీ కూటమి పాలనలో మీ కూటమి మినిస్టర్ అయిన రామ్మోహన్ నాయుడు గారు చెప్పడం జరిగింది. మరోమారు ఒక్కసారి చెవులు నెలేసుకొని వినమని చెప్తా ఉన్నా. ఈ క్రెడిట్ మొత్తం ఎవరికి దక్కుతుందో ఒక్కసారి మీ ఆత్మసాక్షితో పరిశీలించుకోమని మరోమారు చెప్తా ఉన్నా. ఈరోజు మళ్ళీ మనం వచ్చిన సందర్భంలో 91.7%, అంటే 86.61 నుంచి 91.7% ఈరోజు. అది ఎవరు అంటే 86 అంటే యావరేజ్గా 87 వేసుకుంటే మిగిలింది 13%. ఈ యొక్క 13%ని గవర్నమెంట్ వచ్చిన 24 నుంచి 26 వరకు పూర్తి చేసి వాళ్ళు ఇప్పుడు దాన్ని ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. వీళ్ళు ఏమన్నారు అంటే కూటమి పాలనలో టీడీపీ ప్రభుత్వం, టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు, లీడర్స్ చెప్పేది ఏంటంటే మేము చేసామని చెప్తున్నారు. మీరు చేశారు, మీరు చేసిందేంటో ఒకసారి చూపిస్తాను నేను. ఇది నారా చంద్రబాబు నాయుడు గారు 2019 14వ తారీఖు 2వ నెలలో 2019లో ఒక మమ అనిపించుకోవడానికి ఒక రాయి అక్కడ నిలబెట్టడం జరిగింది. ఓన్లీ కేవలం ఆయన ఎప్పుడు 2019 దిగిపోయే టైంకి ఆయన దిగిపోయే ముందు శంకుస్థాపన రాయడం జరిగింది. అది కూడా భోగాపురంలో ఎక్కడ దిబ్బలపాలెం వద్ద ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేసి మమ అనిపించిన చంద్రబాబు దిబ్బలపాలెం దగ్గర ఈయన ఒక రాయి వేసేసి వెళ్ళిపోయి, అయితే దాన్ని చూపెట్టుకొని వీళ్ళు మేమే కట్టాం, మేమే నిర్మించాం, మేమే ముందుకు తీసుకెళ్ళాం, మేమే ఈ రోజు ఓపెన్ చేస్తామని చెప్పేసి జబ్బలు చరుస్తా ఉన్నారు. సహించరు కూడా ఎవరు కూడా. నిజంగా ఇదంతా కూడా తెలుసుకున్నట్టు ఆత్మ పరిశీలన చేసుకుని ఎవరి హయాంలో ఏం జరిగిందనేది మీకు క్లియర్ గా చెప్పాను అనుకుంటా. లేదు ఇంకా ఎయిర్పోర్ట్ క్రెడిట్ మేమే తీసుకుంటాము అని అంటే మందికి పుట్టిన కొడుకుని మా కొడుకే అనుకుంటానంటే నిజంగా దీంట్లో ఇంకెవరు కూడా మాట్లాడడానికి లేదు. వీళ్ళు వచ్చి పైన రంగులు, మెరుగులు, ముగ్గులు ఇవన్నీ వేసి మేమే కట్టాం, మేమే ముందుకు తీసుకొచ్చాం, మేమే ఓపెన్ చేస్తామనంటే ఓపెన్ చేసినంత మాత్రాన మీరు కట్టినట్టు కాదు. కష్టం అన్ని కూడా, ఇబ్బందులు అన్ని కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతాయని చెప్పేసి మనకు చూపించిన యొక్క జీవోలు కానీ, ప్రెస్ రిపోర్ట్లు కానీ, ఎవిడెన్స్లు కానీ అన్ని కూడా చెప్తా ఉన్నాయి. మీరు పైన చెప్పొచ్చు, కానీ నేను చూపించిన ప్రతి డేటా కూడా మీ గవర్నమెంట్ దగ్గర ఎవిడెన్స్ కనిపిస్తానే ఉంటుంది. ఏదేమైనా భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఈ రోజు ఓపెనింగ్ జరగడానికి అన్నిటికీ కూడా ప్రధాన కర్త, కర్మ, క్రియ, కారకుడు ఒక్కడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ గవర్నమెంట్ లో జరిగిన పనితనమే. ఇదే చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఎప్పుడో దాదాపుగా 15 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేయడం జరిగింది ఎయిర్పోర్ట్ కి. మరి ఇప్పటి వరకు దానికి అతి లేదు, గతి లేదు. మరి 15 సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేసిన కుప్పం ఎయిర్పోర్ట్ పరిస్థితి ఇప్పటి వరకు కనీసం శిలాఫలకం ఉందో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. మరి తేడా చూడండి ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారి పనితనానికి, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి పనితనానికి. ఎవరు పని చేసేటోళ్ళు, ఎవరు హంగామా చేసేటోళ్ళు, ఎవరు కష్టపడేటోళ్ళు, ఎవరు కష్టాన్ని వాళ్ళకు అనుగుణంగా మార్చుకునేటోళ్ళు తెలుసుకొని ప్రజలు నిర్ణయించాలని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై భీమ్.